ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. చంద్ర, రే చంద్ర, చంద్ర, చంద్ర ఎక్కడున్నావురా? అక్క, రాత్రి ఆయన తాగిన మైకుల్లో ఏదేదో వాగేశారు. మావయ్య గారు ఆయన్ని ఏం చేస్తారోనని భయంగా ఉంది. కొంచెం నువ్వేనా చెప్పక్క. యోండి, చంద్రమోహన్ తాగిన మత్తులో ఏదో అలా వాగాడు. ఈసారికి వదిలేమని చెప్పండి. నాన్న పోనీలే, ఏదో తెలియక. చంద్ర, రే చంద్ర, ఇలా రారా, నీతో మాట్లాడాలి. మావయ్య గారు, ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి మా ఆయన్ని ఏమీ చేయకండి మావయ్య గారు. రాత్రి ఆయన తాగిన మత్తులో మాట్లాడిన మాటల్ని మనసులో పెట్టుకొని నా పసుపు కుంకాలు తుడిచేయకండి మావయ్య గారు. మీకు దండం పెడతాను. ఇదేంటి అప్పుడే పసుపు కుంకాల దాకా వెళ్ళింది? అంటే ఇప్పుడు ఈ ముసలోడొచ్చి నన్ను కత్తితో పొడుస్తాడనుకుంటుందా? దయచేసి నాకు పతిభిక్ష పెట్టండి మావయ్య, మీకు దండం పెడతాను. అమ్మా పద్మ, లేమ్మా. మీరు ఆయన క్షమించానని చెప్తాను తప్ప నేను లేవను మావయ్య గారు. సరే, క్షమించానులే, లే లే. కంగారు పడకండి. నేను వాడిని తిట్టడానికో కొట్టడానికో పిలవలేదు. వాడితో ఒక విషయం గురించి మాట్లాడాలని పిలిచాను. రే చంద్ర, ఇలా రారా. ఏమండి, వెళ్ళండి. చంద్రమోహన్, ఇది మా నాన్నగారి పేరురా. నీలో మా నాన్నగారిని చూసుకుంటున్నానురా. మీ నాన్నగారు కూడా ఇలాగే తాగి గొడవ చేసేవారా మావయ్య గారు? పద్మ, రేయ్, నువ్వు అందరికంటే చిన్నవాడివని ఇష్టంతో నీకు మా నాన్నగారి పేరు పెట్టుకున్నాను. అందుకే నువ్వేం చేసినా నేను పెద్దగా పట్టించుకోను. నీదచ్చం మా నాన్నగారి పోలికేరా. నువ్వు నా ముద్దుల కొడుకువిరా. కొంపదీసి ఇప్పుడు ముద్దు పెడతాడా ఏంటి? ఒక్కొక్కసారి నాగారంభం వల్లే నువ్వు ఇలా తయారయ్యావో అని అనిపిస్తుంది. రాత్రి నువ్వు చేసిన అల్లరిని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే నాకు ఒకటి అర్థమైందిరా. నీకు పిల్లలు లేరని, తండ్రి కాలేదన్న బాధ నిన్ను వేధిస్తుంది. అందుకే నువ్వు ఇలా తాగుబోతులా తయారయ్యావు. ఇకపై నీకు ఆ బాధ లేకుండా చేస్తానురా. మొన్న కూడా నువ్వు నా దగ్గరకు వచ్చి ఒక ప్రపోజల్ పెట్టావు కదా, దానికి ఇప్పుడు నేను సమ్మతిస్తున్నానురా. నాకేం గుర్తులేదే. అదేరా, బిడ్డను దత్తత తీసుకుంటానన్నావు కదా, తీసుకో. నీ ఇష్టం రా. జాతి, కుల, మత, వర్గ భేదాలతో సంబంధం లేకుండా ఎవరి బిడ్డైనా సరే, ఆఖరికి అనాథాశ్రమంలో బిడ్డనైనా సరే నువ్వు దత్తత తీసుకో. నేను మన స్వీటీనే దత్తత తీసుకుంటాను నాన్న. నో, నెవర్, 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 నెవర్. ఆ స్వీటీని దత్తత తీసుకుంటే మాత్రం ఒప్పుకోను. అదేంటి నాన్న అలా అంటావు? నేను స్వీటీని మాత్రమే దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను.
నేను ఒప్పుకోను. నీకు కావాలంటే ఈ సిటీలోనే కాదు, వేరే దేశంలోనే పిల్లలైనా సరే తెచ్చుకో, నేను కాదన్ను. కానీ స్వీటీ మాత్రం వద్దు. ఇందాకేమన్నారు నాన్న? నేను మీ నాన్నగారి పోలిక, అందుకే ఆయన పేరు పెట్టానన్నారు కదా. మీకే అంత పంతం పౌరుషం ఉంటే నేను మీ బాబు లాంటి వాణ్ణి, నాకు ఇంకెంత పంతం పౌరుషం ఉండాలి? నేనేదో రాత్రి ఏదో తాగిన మత్తులో మాట్లాడాను అనుకుంటున్నారేమో. నేను స్పృహలో ఉండే కావాలనే అలా మాట్లాడాను. నేను మాట్లాడినవన్నీ వాస్తవాలే. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను మాత్రం దత్తత తీసుకుంటే స్వీటీని మాత్రమే తీసుకుంటాను. లేదంటే నాకు అసలు పిల్లలే వద్దు. నోరు మీరా! పిల్లలు లేరని బాధపడుతున్నారని జాలిపడి చెబుతుంటే హద్దు మీరు మాట్లాడుతున్నావు. నేను చెప్తున్నాను విను. ఈ సోమేశ్వరరావు బొద్దులో ప్రాణం ఉన్నంత వరకు ఆ స్వీటీని ఎలా దత్తత తీసుకుంటావో నేను చూస్తాను. మీ ఇద్దరు చేతులు కలిపితేనే ఆ పిల్లల్ని దగ్గర చేయగలరు. నువ్వు పిల్లల్ని ఆ ఇంటికి దగ్గర చెయ్యాలన్నా, జీవితాంతం పిల్లలకి తోడుగా ఉంటూ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నా నీకు ఆ ఇంట్లో స్థానం ఉండాలి. కొన్ని రోజులు పోతే పిల్లలు అందరితో పాటు కలిసిపోతారు. అది చూసి ఇంకొన్ని రోజులకి పెద్ద ఆయన కూడా పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారు. నువ్వు ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతేనే పిల్లలు ఇంట్లో వాళ్ళకి దగ్గరవుతారు. అక్క, ఏంటి సడన్ గా రమ్మని కాల్ చేసావు? ఏమైంది? రాణి, నేను గౌతమ్ గారికి దగ్గర అయితేనే పిల్లల్ని ఆ ఇంట్లో వాళ్ళకి దగ్గర చెయ్యొచ్చు అని నువ్వు నాకు సలహా ఇచ్చావు, గుర్తుందా? గుర్తుందక్క. అందుకే కదా నువ్వు గౌతమ్ సార్ లవ్ ని యాక్సెప్ట్ చేసింది. ఏంటక్క అలా అడుగుతున్నావు? ఇప్పుడు ఏం జరిగింది? మేమిద్దరం ఒకటైతే పిల్లల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అని నువ్వు అన్నావు. కానీ ఈరోజు ఉదయం కమలా మేడం నేను ఆ ఇంటికి దూరం అయితేనే పిల్లలు ఆ ఇంట్లో వాళ్ళకి దగ్గర అవుతారని చెప్తున్నారు. అదేంటక్క, కమలా ఆంటీ అలా మాట్లాడడం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను, కానీ ఇదే నిజం. ఒక విధంగా ఆలోచిస్తే ఆవిడ చెప్పింది చేస్తేనే మేలనిపిస్తుంది. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును రాణి, నాకు కూడా వాళ్ళు నా మీద కోపాన్ని అనవసరంగా పిల్లల మీద చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా ఆలోచించకక్క. కమలా ఆంటీ ఏ ఆలోచనతో అలా మాట్లాడారో నాకు తెలీదు, కానీ నువ్వు మాత్రం ఇలా మాట్లాడుకో. నువ్వు ఆ ఇంటికి దూరం అవ్వడం అంటే ఆ ఇంటి నుంచి వేరవ్వడమో వేరే ఇంటికి వెళ్లడమో కాదు, పిల్లలకి దూరం అవ్వడం. నువ్వు ప్రాణంగా ప్రేమించిన గౌతమ్ సార్కి దూరం అవ్వడం. ఒకప్పుడంటే నీకు స్వీటీ వంశీయులే ప్రపంచం, కానీ ఇప్పుడు వాళ్లతో పాటు గౌతమ్ గారు కూడా నీ మనసులో ఉన్నారు. ఆయన మనసులో నువ్వున్నావు. పిల్లలకి దూరమై గౌతమ్ గారిని దూరం చేసుకుంటే ఇంక నీ జీవితంలో నీకంటూ ఏముంది? అసలు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలని ఎలా ఆలోచిస్తున్నావక్క? నువ్వు వెళ్లాలనుకున్నా వెళ్లలేవు, ఎందుకంటే పిల్లల్ని విడిచిపెట్టి నువ్వు ఉండలేవు.
గౌతమ్ గారికి దూరమై నువ్వు బ్రతకలేవక్కా, నాకు తెలుసు. నేను నీకు మళ్ళీ చెప్తున్నానక్కా, నీ సందేహాలు అనుమానాలు అన్నీ పక్కన పెట్టేయ్. నువ్వు గౌతమ్ గారికి దగ్గరవ్వడమే అన్ని సమస్యలకి పరిష్కారం అవుతుంది. దయచేసి ఇది మైండ్లో పెట్టుకో అక్కా. కొడుకు నీకిచ్చి పెళ్లి చేస్తే మళ్ళీ ఇంట్లో ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అన్న భయంతో కమలా ఆంటీ అలా మాట్లాడుండొచ్చు. నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకొని పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోవద్దు. అయినా నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే వాళ్ళు పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారని ఏమైనా గ్యారంటీ ఉందా? మొన్న స్వీటీ విషయంలో ఏం జరిగిందో చూసావుగా. నువ్వింట్లో లేకపోయి ఉంటే స్వీటీ పరిస్థితి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వుంటేనే అన్ని అనర్థాలు జరిగాయి. ఒకవేళ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్లీజ్ అక్క, దయచేసి నువ్వు ఇలా ఆలోచించకుండా ధైర్యంగా ఉండు. నువ్వు గౌతమ్ గారు పెళ్లి చేసుకున్న మరో క్షణమే ఏ సమస్యలు ఉండవు. హలో, ఝాన్సీ అక్క దగ్గరే ఉన్నానండి, బయలుదేరుతున్నాను. అక్క, నేను నీకు చెప్పేంత దాన్ని కాకపోవచ్చు, కానీ ఓపికతో ఉండు. నెగిటివ్గా ఆలోచించుకో. వస్తానక్క. యా, షూర్, నేను తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణప్రసాద్ గారు. మందాకిని గారు, మీరా? బిలేటెడ్ కంగ్రాచ్యులేషన్స్ కృష్ణప్రసాద్ గారు ఫర్ గెటింగ్ బెస్ట్ ఫెర్టిలిటీ డాక్టర్ అవార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. కూర్చోండి. ఆల్రెడీ ఫోన్లో విష్ చేశారు కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు? పర్సనల్ గా వచ్చి కలవడానికి టైం లేక ఫోన్ చేసి విష్ చేశాను. నా దృష్టిలో అది మర్యాద కాదనిపించింది. ఇన్నాళ్ళకి తీరిక దొరికింది. అందుకే ఇలా మిమ్మల్ని ఒకసారి కలుద్దామని వచ్చాను. నాకు కూడా మిమ్మల్ని మీట్ అవ్వడం సంతోషంగా ఉంది. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్? నో ఫార్మాలిటీస్. పనిలో పని మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. అవునా? ఏంటి ఆ విషయం? అదే, మీ హాస్పిటల్లో ఏదో కేసు విషయంలో ప్రాబ్లం అయిందంట కదా, దాని గురించే విన్నాను. అలాంటిది ఏమీ లేదు మందాకిని గారు, అదేదో చిన్న మిస్అండర్స్టాండింగ్, దట్స్ ఇట్. నన్ను పరాయిదాన్లా భావించి విషయం దాచాల్సిన అవసరం లేదు కృష్ణప్రసాద్ గారు. ఐఎమ్ యువర్ వెల్ విషర్. మనకి బంధుత్వం లేకపోయినా ఒక గతం ఉంది, అది మీకు కూడా తెలుసు. అయ్యో, నేను మిమ్మల్ని పరాయి వాళ్ళలాగా చూడలేదు. అయినా ఇందులో దాచడానికి ఏముంది? ఇట్స్ క్లియర్లీ జస్ట్ ఏ మిస్అండర్స్టాండింగ్. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకులే కృష్ణప్రసాద్ గారు. పాయింట్కొచ్చేస్తాను. మీ మీద ఎలిగేషన్ వేసిన సుమిత్ర శ్రీనివాసులు నా దగ్గరకొచ్చారు. మీరు వాళ్ళకి పుట్టిన బిడ్డని పురిట్లోనే చనిపోయాడని అబద్ధం చెప్పి ఎవరో ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి అమ్మేశారని నాతో చెప్పారు. నో, అదంతా అబద్ధం.
అదంతా అబద్ధమని మీరంటున్నారు, నిజమని వాళ్ళంటున్నారు. నేను కూడా మీరలాంటివారు కాదని, చాలా గొప్ప వ్యక్తని, మంచి వ్యక్తని వాళ్ళకి నచ్చజెప్పి పంపించాను. ఎంతైనా మనం ఒకటే కదా. థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రస్ట్ ఆన్ మీ. కానీ వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి కృష్ణప్రసాద్ గారు. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కేసు వేయడం, కోర్టుకెక్కడం, మన పరువు తీసి వీధిని పడేయడం, ఇలా అన్నీ చేశాక చివరికి సెటిల్మెంట్కొస్తారు. ఒకవేళ మీ మీద వాళ్ళు కేసు వేసినా నాలాంటి వాళ్ళ సహాయంతో ఫైనల్గా మీరే గెలుస్తారనుకోండి. కానీ ఈలోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది, పరువు పోతుంది. మీకు బాగా తెలుసు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. రోగం తగ్గడానికి మందులు వేసుకునే బదులు రోగం రాకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవడం మంచిది. అందుకే చిన్న ప్రపోజల్తో వచ్చాను. మన ఇద్దరి హాస్పిటల్ టైఅప్ అయితే ఎలా ఉంటుంది? అఫ్ కోర్స్ మా హాస్పిటల్ కూడా సక్సెస్ఫుల్ ఫెర్టిలిటీ సెంటరే. మనం టైఅప్ అయితే మీకు కానీ మీ హాస్పిటల్కి కానీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నాకు తెలిసి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. మీరేమంటారు? ఐఎమ్ సారీ మందాకిని గారు. మీ మాటలు వింటుంటే మీరు టైఅప్ కోసం ఇండైరెక్ట్గా నన్ను భయపెడుతున్నట్టుంది. అందరికంటే నేనేదో గొప్ప, నా హాస్పిటల్ గొప్ప అనే ఉద్దేశంతో నేనేం చెప్పడం లేదు. నాకిలా ఇండివిజువల్గా ఉండడమే ఇష్టం. నేను భయపడి మీతో టైఅప్ ఒప్పుకుంటే నిజంగానే నేను తప్పు చేశాను అనుకుంటారు. ఐ నో హూ యామ్ ఐ. నేను ఎంత సిన్సియరో, వృత్తి పట్ల ఎంత నిజాయితీగా ఉంటానో నాకు తెలుసు. తప్పు చేయనంత వరకు నేను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు నాకు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవీ రావులేండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ఓకే ఫైన్, అది మీ ఇష్టం. కానీ కీడించి మేలెంచమన్నారు. ఆ ఉద్దేశంతోనే ఇలాంటి అలిగేషన్స్ పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అంతే. ఎందుకంటే మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్కి ఒక గతం ఉంది. నా చెల్లెలు వాణి మీ జ్ఞాపకాలతోనే చనిపోయింది. నా చెల్లెలు జ్ఞాపకాలతోనే నేను మిగిలున్నాను. గతం మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేను కదా. నేను ఏదీ మర్చిపోలేదు మందాకిని గారు. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా నా తప్పు లేదనే చెప్తాను. నేను ఏ రోజు కూడా మీ చెల్లెల్ని ప్రేమిస్తున్నట్టు చెప్పలేదు. తనే నా వెంట పడింది, నేను నో అని చెప్పాను. దానికి తొందరపాటు నిర్ణయం తీసుకుంది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. లీవ్ ఇట్ కృష్ణప్రసాద్ గారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఫైనల్గా నా ప్రపోజల్ని మీరు సున్నితంగా తిరస్కరించారు. అంటే అది నో 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 మీ అభిప్రాయాన్ని మీరు చెప్పారు. దట్స్ ఇట్. డోంట్ థింక్ అబౌట్ ఇట్.
ఓకే కృష్ణప్రసాద్ గారు, వి విల్ మీట్ అగైన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వేంట్రా ఇక్కడ? మీరు మాటలతోనే సార్ని భయపెట్టేశారు కదా మేడం, దెబ్బకి సార్కి చెమటలు పట్టేశాయి. అంటే మేం మాట్లాడుకున్నది మొత్తం విన్నావా? విన్నాను మేడం. నేను చేస్తున్న ఈ పని వెనుక ఉన్న మీ మాస్టర్ ప్లాన్ ఏంటో కూడా నాకు అర్థమైంది మేడం. మీరు రేపు ఈవినింగ్ 4 o'clockకి లవర్స్ స్పాట్ దగ్గరికి రండి. నా ప్రాబ్లమ్స్ కి నువ్వు సొల్యూషన్ చెప్తావా? ఏం మాట్లాడుతున్నావు ప్రియాంక? నేను చెప్పినట్టు నువ్వు రేపు అక్కడికి రా, నీకే తెలుస్తుంది. మాకు కూడా మీరే న్యాయం చేయాలి మేడం. మీకు అన్యాయం జరిగింది అని తెలిస్తే ఖచ్చితంగా మీ తరపున నేను పోరాడతాను.